హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ జాంబియా తెలుగు వర్క్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇవాల్టి రెసిపీ వచ్చేసరికి చాలా హెల్తీ రెసిపీ. అది వచ్చేసరికి సొజ్జ చీల ఎలా తయారు చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ రిలేటివ్స్ కూడా మన లింక్ షేర్ చేయండి. చీలా ప్రిపేర్ చేయటానికి 1 కప్పు వరకు సజ్జపిండి తీసుకున్నాను. అందులో సగం కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. ఈ సజ్జపిండి ప్లేస్లో జొన్నపిండి తీసుకోవచ్చు, గోధుమ పిండి తీసుకోవచ్చు, అచ్చం శనగపిండి కూడా తీసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ చీలా వచ్చేసరికి దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకోవాలి. ఎందుకంటే డైజెషన్ అవ్వటానికి ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఇదంతా ఏమి రాకుండా ఉండటానికి కొంచెం వాము, కొంచెం జీలకర్ర అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ చీలా చాలా హెల్తీ రెసిపీ. అందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేద్దాము. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అవి యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, కొంచెం ఆకుకూర, కొంచెం క్యాబేజీ, ఆనియన్, టమాటా, కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను 1 కప్పు వరకు తోటకూర కూడా తీసుకున్నాను. మీకు ఏ ఆకుకూర అవైలబుల్గా ఉంటే ఆ ఆకుకూర తీసుకోండి. ముందుగా 2 పిండ్లు పసుపు, ఉప్పు, జీలకర్ర, వాము వేసాక అవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. అవన్నీ మంచిగా మిక్స్ అయ్యాక క్యారెట్, ఆనియన్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే డైరెక్ట్గా తోటకూర అనేది యాడ్ చేయలేదు, మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ తోటకూర ఇలా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నానంటే కలర్ చాలా బాగా వస్తుందని చెప్పేసి నేను తోటకూరని మిక్సీ పట్టాను. పిల్లలకు కూడా చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అనేసి నేను అలా యాడ్ చేసుకున్నాను. మీకు అలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా తోటకూర అనేది కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకుంటా కొంచెం జారుగా కలుపుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం మన దోశ ఉంటుందిగా ఆ టైప్ వేస్తున్నాను. మీకు అలా కానీ ఇష్టం లేకపోతే కొంచెం గట్టి చపాతీ ముద్ద ఉంటుంది అలా కలుపుకొని చపాతీలా ప్రిపేర్ చేసుకొని ప్యాన్ మీద వేసుకోవచ్చు. అలా ఎందుకు నేను చేయలేదంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా, మనం చపాతీ రుద్దేటప్పుడు అవి మంచిగా రాదనేసి నేను ఇలాగ లిక్విడ్గా కలుపుకొని దోశలాగా పోసాను. ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ కొంచెం వేసుకోవాలి. నేను 2 గంటలు వేసుకున్నాను. అది పల్చగా ఉండకూడదు, అలానే మందంగా ఉండకూడదు. పల్చగా ఉంది అంటే అది మనం తిప్పేటప్పుడు అటు ఇటు టర్న్ చేయాలి కదా, అప్పుడు వెంటనే అది తునిగిపోతుంది. అందుకని అలా అని పల్చగా ఉండకూడదు, అలా అని తిక్కుగా ఉండకూడదు. తిక్కుగా ఉన్నా అది సరిగ్గా ఉడకదు. మీడియంగా వేసుకోండి. చూడండి, నేను నెయ్యి అనేది చూపిస్తున్నాను చుట్టూరు ఎంత బాగుందో. నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, నెయ్యి కానీ ఆయిల్ కానీ చాలా బాగుంటుంది. మరలా ఇది వచ్చేసరికి స్లోగా టర్న్ చేయాలి. ఎందుకంటే సజ్జపిండి కదా, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకనే మనం కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసింది. ఆ టర్న్ చేసేటప్పుడు కొంచెం స్లోగా టర్న్ చేసుకోండి. అది కుక్ చేయటం కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి లిడ్ పెట్టుకొని. ఎందుకంటే త్వరగా ఉడకదు. మీరు త్వరగా హై ఫ్లేమ్లో పెట్టి కానీ ఉడికిస్తే మటుకు లోపల అనేది పచ్చిగా ఉంటుంది. అందుకని స్లో ఫ్లేమ్ పెట్టుకొని లిడ్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయింది. కొంచెం బ్రౌన్ కలర్
కూడా వచ్చేసింది. చూడండి, మనం తోటకూర అనేది మిక్సీ పట్టి వేయటం వల్ల గ్రీన్ కలర్గా ఉంది. చాలా కళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది చూడటానికి కూడా. నేను ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. మరలా కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మన దోశ బ్యాటర్ వేసుకున్నాను. అది అనేది కొంచెం థిక్గా లేకుండా కొంచెం పలచగా లేకుండా మీడియంగా తిప్పుకున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టుకొని కుక్ చేసేటప్పుడు మరీ చెప్తున్నాను, లో ఫ్లేమే ఉండాలి. ఎందుకంటే అది మంచిగా కుక్ అవ్వాలి. కుక్ అయితేనే అది మనకు టేస్ట్ తెలుస్తుంది. మనం వేసిన వాము కానీ జీలకర్ర కానీ ఆ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తాయి. చాలా హెల్దీ రెసిపీ, ఖచ్చితంగా ప్రిపేర్ చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంటుంది. హెల్దీ రెసిపీ కూడా. అటు ఇటు మంచిగా టర్న్ చేసుకొని లిడ్ పెట్టుకుంటా స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ మన చీలా అనేది ప్రిపేర్ అవుతుంది. మనం చపాతీ లాగా చేయాలంటే కుదరదు, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి మనం చపాతీ చేసేటప్పుడు సరిగ్గా రాదు. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసి కొంచెం దోశలాగా కలుపుకొని అలా వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మన రెండో చీలా కూడా రెడీ అయిపోయింది. ఈ చీలా కాంబినేషన్లో రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. కర్రీస్ కూడా బాగోవు, రోటి పచ్చళ్ళే చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా ఇచ్చేస్తే తింటారు. వాళ్ళకి అందులో ఉప్పు కారాలు అన్నీ సరిపోతాయి. వాళ్ళు ఎక్కువ స్పైసీ తినలేరు కాబట్టి. మేమైతే ఉల్లిగడ్డ కారం వేసి కాకరకాయలు ఫ్రై చేశాను, అందులో తిన్నాము. అందులో కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.